ఈరోజు శుభదినం, ఎంతో ఆనందదాయకం. మా పెద్దలు గౌరవనీయులు ఈ సమూహాన్ని పాలు పంచుకొని వివిధ జిల్లాల నుండి అందరిని కూడా సమీకరించేసి మేమున్నాము మీ అండగా, మీరు భయపడొద్దని చెప్పి మాదిగా అమరవీరుల కుటుంబాలను మమేకం చేసుకొని ఇప్పుడే మృతవీరులకు వారికి అఖండ జ్యోతి ప్రచరణ చేసినటువంటి మా అన్నలు గౌరవనీయులు దామోదరన్న గారు, మోత్పల్లి నరసింహన్న సభాధ్యక్షులు గారు, వీరేశమన్న గారు, యాదన్న గారు, అట్లాగే ఇక్కడున్నటువంటి ప్రజా ప్రతినిధులకు, కుల సంఘాల పెద్దలందరికీ పేరు పేరున అమరవీరుల కుటుంబాలకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తమ్ముళ్ళారా, కింద ఓటల్లో పైకి రావడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ రానియకుండా చేయకుండా అందరిని కూడా పైకి పంపవలసిందిగా చాలా మంది అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. ఓటర్ల యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే వచ్చిన వాళ్ళు ఇంత చక్కటి పాట అమరవీరుల దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ప్రజలలో నాంతున్నటువంటి పాట అమరవీరుల పాట. ఆ పాటను మనం గుర్తు చేస్తూ సోమన్న వాడుతున్నప్పుడు గట్టిగా సప్పట్ల ద్వారా మరొకసారి సోమన్న గారికి గట్టిగా సప్పట్ల ద్వారా తెలియవలసిందిగా మీ అందరికీ కూడా ఉద్యమ వదనాలు తెలియజేస్తూ చింతబాబు గారు వేదికపైకి రావాల్సిన కోరుతూ, అన్నల్లారా ఒక 2 నిమిషాలు మీ ముందట నా ప్రజెంటేషన్ మీ ముందుకు పెడతాను. మాదిగ అమరవీరులు ఎంతో కష్టాలలో ఉన్నటువంటి ఆ కడుపులో పుట్టినటువంటి బిడ్డలు, వారి త్యాగాలను ఎలగట్టలేనటువంటి ఆ జీవితము, ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ కుటుంబాల నేపథ్యాన్ని మేము పోయి చూసినప్పుడు ఆ తల్లుల కుటుంబాల ఉన్నటువంటి ఆ ఇల్లును చూస్తే ఒక తమ్ముడు మహేష్ చిన్న ఆటో నడుపుకొని బతికేటువంటి పరిస్థితి, ఒక తమ్ముడు దామోదర్ అక్కడక్కడ కూలి పని చేసుకొని బతికేటువంటి తమ్ముడు, అట్లాగే మురళీందర్ బాగులో మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, మేము 50 సంవత్సరాలుగా మేము అక్కడ ఇండ్లేసుకొని ఉంటున్నాము, ప్రభుత్వం ఆలకించని చెప్పి ఆ ఇండ్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి తమ్ముడు సురేందర్ తో పాటు వాళ్ళ అయ్యా యాదగిరి గారు, అట్లాగే బీసీలు, అక్కడ సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా అక్కడ పోవడము, వాళ్ళందరినీ మందలిచ్చినప్పుడు మేము మా కన్నారా చూసినప్పుడు ఆ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో ఆ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని చూసినప్పుడు పాకి పని, బాసర్ల పని చేసి ఆ పుట్టినటువంటి బిడ్డలకు అక్కడో ఇక్కడో రెక్కల కష్టంతోనే ఆ బిడ్డల కడుపు నింపుతున్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. వాళ్ళేదో గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, గొప్పగా పిహెచ్డీలు చేసినటువంటి కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి కాదు. చిన్న పని చేసుకొని ఆ బిడ్డలను తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో ఆ మురళీంద్ర బాబుకు నా నుండేలి ఇక్కడ ఉన్నటువంటి ముంజల విజయ కుమార్, ఇటుకరాజు, కనకరాజు అందరం కూడా అన్నా మా బస్సులో సమస్య ఉంది, మీరు రావాలన్నప్పుడు ఆ ఇళ్ల పట్టాల కోసం పోయినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి బాధలు, అక్కడి నుంచి వెళ్ళి ఉద్యమ ప్రస్తావనలో సురేందర్, మహేందర్, దామోదరులు, అట్లాగే తమ్ముడు తెల్లబండ రవి అమర్రెడ్డి దీక్ష నాయకులు చేస్తా ఉన్నారు, మా నాయకునికి ఏమన్నా అయితే మేము చచ్చిపోతామని చెప్పి నిలున్న పిట్టలు పోసుకొని కలెక్టర్ ఆఫీసులో కుప్పగొల్లినటువంటి తమ్ముడు తెల్లబండ రవి, అట్లాగే ఉద్యమాన్ని నేపథ్యం ఒక ఉద్యమ ఉరుతను ఊగిస్తున్నటువంటి తరుణంలో చిర్రా నాగేశ్వరరావు అన్నగారు కొంతమంది స్వార్థపరులు కొట్టి చెప్పినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ బాధలన్నీ కూడా ఈ బాధలకెళ్లి వచ్చినటువంటి దండోర ఉద్యమంలో ఎవరు కూడా గుర్తుపట్టనటువంటి పరిస్థితులు ఉంటామేమో, మా బతుకులు ఎలా ఈ రకంగా ఇంకా ఇబ్బందులు పడతామేమో అనేటువంటి ఆలోచన తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క డౌట్ఫుల్ గా ఉన్నటువంటి ఆ కుటుంబాలకు అన్నగారు గౌరవనీయులు మన పెద్దన్న మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహన్న గారు, అరే తమ్మే ఏ నాయకుడైతే ఉన్నాడో ఎస్సీ వారికి కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాలను కనీసము అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్లి
అక్కడి నుంచి అంబేద్కర్ జగజీవన్ ఇంటికి వెళ్ళి అట్లాగే మోత్పల్లి గారు అట్లాగే మొత్తం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దామోదరం నుంచి ముఖ్యమంత్రి దగ్గర పోవాల్సిన అవసరం ఉండే, ఆ కుటుంబాలకి అంకితం చేయవలసిన అవసరం ఉండే, కనీసం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మన బతుకులు ఇట్లా కాదు, నేను పోతున్నాను చెప్పేసి అమరవీరుల కుటుంబాల ఇంటికి వెళ్ళాడు. అమరవీరుల కుటుంబాల ఇంటికి వెళ్ళి మేమున్నాము, ఇక్కడ మంత్రివర్గులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు భయపడకండి అని చెప్పి ఒక 15-20 రోజులలోనే ఇంత పెద్ద ఘనమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దాంట్లో కీలక భూమిక పోసినటువంటి దామన్న మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు నరసింహన్న, అట్లాగే వేముల వీరేశమన్న, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మాదిగా ప్రజాప్రతినిధులతో పాటు చాలా మంది ఇక్కడ కుల సంఘాల వాళ్ళు ఉన్నారు. అన్నలారా, మీరు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. మనం ఎక్కడైతే త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను మర్చిపోతామో, ఎక్కడైతే త్యాగాలు చేసినటువంటి బిడ్డలను మర్చిపోతామో మనకు పుట్టగతులు ఉన్నాయి. మన బతుకుల కోసం, మన జాతి హక్కుల కోసం పోరాడినటువంటి బిడ్డలను నెత్తిలెత్తుకొని మొత్తం ప్రతి గ్రామాన మరి మార్చి 1 తారీఖు నాడు అమరవీరుల ఆశయ సిందించడానికి వారిని స్మరించుకుంటూనే ప్రతి జిల్లాలో కార్యక్రమాలను మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రూపుదిద్దుతా ఉన్నారు. అట్లాగే మొన్న ఒక సందర్భం వచ్చినప్పుడు అన్న జైళ్లకు పోయినటువంటి బిడ్డల లిస్టు కూడా తీయాలి. జైళ్లకు పోయినటువంటి బిడ్డల లిస్టు తీసి కూడా వాళ్ళందరినీ కూడా మరి మనమందరం కూడా తీసుకొచ్చేసి ఎవరెవరైతే కష్టపడ్డారో, ఎవరైతే చిన్న డ్యామేజ్ అయినటువంటి కుటుంబాలంటే వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలని చెప్పి మరి అన్నగారు చాలా కంకణబద్దులై ముందుకు పోతా ఉన్నారు. అట్లాగే మనం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి స్మరించుకోవడానికి వారి యొక్క స్తూపానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుపుకోవడానికి మరి ప్రభుత్వం కూడా చాలా సుముఖంగా ఉంటారని చెప్పి మరి ముందుకు పోతా ఉన్నారు. అట్లాగే బ్రదర్స్, ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ ఫలాలైతే ఈ జాతికి అందిస్తా ఉన్నారో వారి కుటుంబాలకు అండగా నిలబడి మొత్తం ఈ జాతికి మనమందరం కూడా అంకిత భావంతో ఈ ఎస్సీ వర్గీకరణ ఫలాలు గ్రామ స్థాయి వరకు ఈ కుటుంబాలకు అందేటట్టుగా అన్ని ఉపకులాలతో పాటు మాదిగ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కంకణబద్దులై ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఈ పోరాటంలో ఎంతో మంది అసూలు బాసినటువంటి బిడ్డల కోసం ఈ త్యాగ ఫలితమే ఈ రోజు ఇంత పెద్ద ఘనమైనటువంటి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళను మరి ఇవాళ సన్మానం, కొత్త బట్టలతో సన్మానించుకోవడంతో పాటు వారికి ఆర్థిక పరంగా సపోర్ట్ చేయడంతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పెద్ద ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మనం ఆ రోజుల్లో హరిత ప్లాజా అంటే హరిత టూరిజం ప్లాజా అంటేనే ఇక్కడ మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేదు. అట్లాంటిది హైదరాబాద్ సెంటర్ లో మన నాయకత్వం మొత్తం మన మంత్రుల మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా మరి సత్కరించుకుంటా ఉన్నాం, సన్మానించుకుంటున్నాం. అంటే మరి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకొని నమ్ముకున్నటువంటి ఏ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణ త్యాగాలు చేశారో ఆ త్యాగాలకు ఇలువగట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేశాడు. దానికి అందరం గట్టిగా ఒకసారి సప్పట్ల ధ్వనులతోని మరి అన్నగారికి, రేవంత్ రెడ్డితో పాటు దామన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో 6 నెలలుగా కష్టపడినటువంటి కొండటి మల్లాడి నుంచి, ప్రొఫెసర్ మల్లాడి నుంచి, ముంజల విజయ్ కుమార్ నుంచి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవ పదులందరూ కూడా పనిచేశారు. తమ్ముళ్ళారా, మీరందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఘనంగా మనం ముందుకు తీసుకుపోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవడానికి రేపు మార్చి 1 నాడు సురేందర్ విగ్రహం ఏదైతే అబిడ్స్ లో ఉందో అబిడ్స్ నుంచి వెళ్ళి భారీ ప్రదర్శన కూడా ఒకటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అట్లాగే అన్ని జిల్లాల కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని మరి ఇంత ఘనంగా ముందుకు తీసుకుపోతున్నందుకు మరొకసారి ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై పిల్లై. మేడి రమణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతాను. అట్లాగే ఆర్పల్లి మోహన్ గారు, అట్లాగే నిర్మల గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.